2 days బ్యాక్ మా ఫ్రెండ్ కృష్ణకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే దగ్గరున్న ఆ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే మనోడికి టెస్ట్లు అవి ఇవి అని పెట్టి బెడ్ ఛార్జెస్ అండ్ వాడికైనా ఫ్రాక్చర్ ఏదైతే ఉందో దానికి ఒక చిన్న ఆపరేషన్ చేశారు. మొత్తం కలిపి 4.5 lakhs అయితే బిల్లింగ్ చేస్తారు. ఈ 4.5 lakhs ఆ బిల్లు మొత్తం వాడు కట్టాల్సిందే. అదే వాడు ఒకవేళ ముందే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకొని ఉంటే ఈ 4.5 lakhs అనేది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పే చేసేవి. ఎందుకంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం వల్ల మనకంటూ ఒక ప్రీమియం అమౌంట్ ఉంటుంది. ఆ ప్రీమియం లోపు మనకి ఏ ఛార్జెస్ అయినా హాస్పిటల్స్లో ఈ కంపెనీసే బేర్ చేస్తాయి. వాడు ఇది చేయించుకోకపోవడం వల్ల వాడి దగ్గర ఉన్న సేవింగ్స్ 2 lakhs కట్టి క్రెడిట్ కార్డ్ నుంచి రొటేషన్ చేసి అట్ ద సేమ్ టైం మా దగ్గర నుంచి కొంచెం అప్పులు తీసుకొని ఇవన్నీ క్లియర్ చేసుకొని వాడు డబ్బులు అనేది పే చేసాడు. సో ఇట్లా మీరు కూడా రేపు పొద్దున ఏదైనా మీకు యాక్సిడెంట్ అయినా లేకపోతే మీ పేరెంట్స్కి ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దు అంటే డెఫినెట్గా ఈ రోజు నుంచే హెల్త్ ఇన్సూరెన్స్ పైన కొంచెం మనీ యాన్యువల్గా ఇన్వెస్ట్ చేయండి. ఫ్యూచర్లో మీ పేరెంట్స్కి కానీ మీకు కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి మీ తోడుగా నిలబడతాయి అండ్ దే ఆర్ గోయింగ్ టు redeem all your expenses what you have been done in the hospital. సో ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పటిదాకా మనీ అన్నిటిపైన ఇన్వెస్ట్ చేస్తున్నారు, బట్ ద బెస్ట్ పాయింట్ అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీ హెల్త్ పైన ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది చాలా మ్యాండేటరీ. సో మీ హెల్త్ పైన ఈరోజు ఇన్వెస్ట్ చేసుకున్న మనీ ఫ్యూచర్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ వచ్చినా కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. సో వైలెట్ దీని గురించి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియాలన్నా మీరు ఒకవేళ మీ ఫ్యామిలీని సెక్యూర్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా కింద నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక మంచి స్టెప్ అయితే తీసుకోండి. 15 సంవత్సరాల నుండి మెడికల్ ఇన్సూరెన్స్ అనుభవంతో మీ పాత పాలసీ లేదా కొత్త పాలసీ గురించి ఏవైనా సందేహాలు ఉంటే ఈ కింది నెంబర్కు మీ పూర్తి పేరు మరియు ఏరియాను మాకు మెసేజ్ చేయగలరు.